హైదరాబాద్ నారాయణగూడలో హృదయ విదారకరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఫలంకా రాజా ఆమ్ అంటారు. అంటే ఫలాలన్నింటిలో మామిడి పండును రాజుగా చూస్తారు. మామిడి పండు తియ్యదనం కావచ్చు, మామిడి పండు తింటే వచ్చే ఆ ఆస్వాదన కావచ్చు, ఇదంతా వేరు. సో మామిడి పండ్లు నిజంగానే మన ఆరోగ్యానికి మంచి చేస్తాయా చేయో తెలియదు కానీ, మామిడి పండ్లు తిన్న కర్మానికి ఇద్దరు చనిపోయారు, అక్కా చెల్లెలు చనిపోయారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటి, ఎక్కడ ఏం జరిగింది, మామిడి పండ్లు తింటే ఎట్లా చనిపోయారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ దంపతులు ఉన్నారు కదా, వైద్యనాథ్ ఇందుమతి దంపతులు కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి నారాయణగూడలో ఉన్నటువంటి విఠల్వాడి ప్రాంతంలో ఉంటున్నారు. విఠల్వాడి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు ఒక అద్దె ఇంట్లో. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, మొన్న ఆదివారం రోజు రేణుక అనే ఒక వీళ్ళ బంధువు వీళ్ళ ఇంటికి వచ్చింది. సో ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళందరూ పిల్లలు ఉన్నారు కదా, తినడానికి ఏమైనా తీసుకుపోతా అని మామిడి పండ్లు కొనుక్కొని తీసుకుని వెళ్ళింది. ఆ మామిడి పండ్లు ఎక్కడ కొన్నది అంటే కాచిగూడ ఆ ఏరియాలో కొన్నది. సో కొని వీళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళింది. తీసుకపోగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మామిడి పండ్లు తిన్నారు. దాదాపు వీళ్ళంతా తండ్రి తప్ప వీళ్ళందరూ తిన్నారు. తిన్న గంట సేపటికి అందరికీ వాంతులు విరేచనాలు అయినాయి. సో వెంటనే వాళ్ళందరినీ సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళ అక్క 17 ఏళ్ల బాలిక, ఆమె పేరు భువనేశ్వరి. సో ఈ బాలిక 17 ఏళ్ల ఈ బాలిక భువనేశ్వరి ట్రీట్మెంట్ నడుస్తుండగానే చనిపోయింది. సో వీళ్ళు షాక్ అయ్యారు ఒకటేసారి. ఆ మామిడి పండ్లు తినడం వల్ల ఎట్లా చనిపోతారు జనాలు అనేది అసలు దారుణం, ఎవరికి అంతుపట్టలేదు. అక్క చనిపోయింది, 17 ఏళ్ల భువనేశ్వరి చనిపోయింది. ఈమె చనిపోయిన తెల్లారి, ఈమె సోమవారం రోజు చనిపోతే ఈమె చనిపోయి 24 గంటలు కూడా గడవ ముందుకే ఆమె చెల్లి కూడా చనిపోయింది. ఈ చెల్లి పేరు సంధ్య, ఈమె కూడా ప్రాణాలు కోల్పోయింది. సో అక్క చనిపోయిన ఒక్కరోజు వ్యవధిలోనే చెల్లి కూడా చనిపోవడం ఆ కుటుంబానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అందరినీ భయభ్రాంతలకు గురి చేసింది. ప్రస్తుతం ఇంకా వాళ్ళ అమ్మ ఎవరైతే ఇందుమతి ఉందో, ఇందుమతితో పాటు ఇంకొకరు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సరే ఎట్లా చనిపోయారు ఏంటి, మామిడి పండ్లలో ఏమైనా కలిపారా, మామిడి పండ్లలో కార్బైడ్ ఇట్లాంటి ఏమైనా హానికరమైన రసాయనాలు కలిపారా ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికి అంతుపట్టడం లేదు. మామిడి పండ్లు తిన్న పాపానికి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయింది, వాంతులు విరేచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఇద్దరు చనిపోయారు, ఇంకొక ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి. సో పోలీసులు దర్యాప్తు చేపట్టారు, కేసు నమోదు చేసుకొని వాళ్ళు తిన్నటువంటి ఆ ఫుడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అట్లాగే వీళ్ళ పోస్ట్ మార్టంలో ఏదైతే అటాప్సీ రిపోర్ట్ ఉంటుందో అటాప్సీ రిపోర్టు, ఈ ఫుడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఎందుకు చనిపోయారు అనే వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నారాయణగూడ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఈ ఇన్సిడెంట్ వల్ల బయట ఏమి కొనాలన్నా కొనలేని పరిస్థితి ఉంది. 1-2 సార్లు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. లాభాల కోసం అవి ఎరుపు రంగుగా ఎల్లో కలర్లో కనపడడానికి విపరీతమైన రసాయనాలు మనకు యువతరి వారి ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు రసాయన పదార్థాలు కార్బైడ్లు విపరీతంగా వాడుతున్న పరిస్థితి అయితే ఒకంత ఆందోళనకు గురి చేస్తుందని చెప్పవచ్చు. సో చూడ్డానికి ఎంత బాగున్నారు వీళ్ళు. సో వీళ్ళు మామిడి పండ్లు తిన్న పాపానికి చనిపోయారు అంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి. ఇక్కడ రోడ్డు మీద నిగనిగలాడుతున్నాయి కదా మామిడి పండ్లని కొంటే పరిస్థితి ఏమైందో చూడండి. సో ఈ ఇన్సిడెంట్ సంబంధించి నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రజలారా, మీరు కూడా ఏమి కొనుక్కున్నా, మార్కెట్లో ఏమి కొనుక్కున్నా 1-2 సార్లు ఆలోచించి చెక్ చేసి బాగుంటేనే తీసుకోండి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. లాభాల కోసం అవతల వ్యక్తి ఏదైనా అమ్ముతాడు, వాడు విషం అమ్ముతాడు, పండు పేరుతో విషం అమ్ముతాడు. కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోండి. నారాయణగూడలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంటు అందరికీ ఒక మేల్కొల్పులాగా మారాల్సిన అవసరం అయితే ఉంది. మామిడి పండు తిన్న పాపానికి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సో దీని మీద పోలీసులు కూడా ఇట్లాంటి కల్తీలు, ఇట్లాంటి తినే పదార్థాలను కల్తీ చేసి తినే పదార్థాల్లో విషం కలుపుతున్న వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. అవసరమైతే రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ఏమంటారు పీడీ యాక్ట్లు అంటారు కదా, పీడీ యాక్ట్ లాంటి పెట్టి శాశ్వతంగా అట్లాంటి వాళ్ళను బయటికి రాకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు.